ఈరోజు నేను చెప్పబోయే ఈ రాశి ఫలాలు మీరు వినేలోపే మీ మనసులో ఒక ఆలోచన కదిలి ఉండాలి. ఎందుకంటే ఈరోజు జరిగిన ఒక చిన్న సంఘటన రాబోయే రోజులకు పెద్ద మార్పుకు సంకేతంగా మారబోతుంది అని ఈ వీడియో మొత్తం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగు జ్యోతిషవాణి ఛానల్కు నా హృదయపూర్వక నమస్కారాలు. నిత్యం మీ జీవితాలకు దారి చూపే జ్యోతిష్య సందేశాలతో మీ ముందుకు రావడం నాకు దేవిక అనుభూతి. ఇప్పుడు డిసెంబర్ 24, 2025 బుధవారం రోజున 12 రాశులపై గ్రహాల కదలికలు ఎలా ప్రభావం చూపుతున్నాయో, మీరోజు ఎలా ఉండబోతోందో మనం శాంతంగా, స్పష్టంగా తెలుసుకుందాం. ఈరోజు సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రయాణిస్తుండగా చంద్రుడు మకర రాశిని స్పృశిస్తున్నాడు. ఈ గ్రహస్థితి చాలామందిలో బాధ్యతాభావాన్ని పెంచుతూ కొందరిలో భావోద్వేగాలను లోతుగా తాకుతుంది. మేషరాశివారికి ఈరోజు తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్న ఇబ్బందులు రావచ్చు, కానీ ఓర్పుతో వ్యవహరిస్తే అదే పరిస్థితి మీకు నేర్పుగా మారుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారుల దృష్టి మీపై ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు మాటల్లో ముదుత్వం పాటిస్తే బంధం మరింత బలపడుతుంది. ఈరోజు చిన్న ఖర్చులు తప్పవు, కాని అవసరంలేని వ్యయాలను ఆపితే రాత్రికి మనసు తేలిక అవుతుంది. శరీరానికి అలసట అనిపించినా సరే ఒక చిన్న నడక మీకు కొత్త శక్తిని ఇస్తుంది. ఈరోజు హనుమంతుని స్మరించుకుంటే మనోబలం పెరుగుతుంది. ఎరుపు రంగు మీకు శుభం. 3 సంఖ్య మీకు కలిసి వస్తుంది. ఉదయం 9 నుంచి 10 మధ్య ఒక చిన్న అదృష్ట సంకేతం కనిపిస్తుంది. వృషభ రాశివారికి ఈరోజు నిదానమే మీ బలం. తొందరపడకుండా ప్రతి పనిని పక్కాగా చేస్తే ఆశించిన ఫలితం వస్తుంది. కుటుంబంలో పెద్దల మాటలు వినడం వల్ల ఒక సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. ప్రేమలో ఉన్నవారు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనవుతారు. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు రావచ్చు. ఆర్థికంగా నిలకడగా ఉండే రోజు. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యంలో గొంతు సంబంధిత జాగ్రత్త అవసరం. ఈరోజు మహాలక్ష్మిని మనసులో ధ్యానిస్తే ధనప్రవాహం మెరుగవుతుంది. తెలుపు రంగు శుభం. 6 సంఖ్య మీకు అనుకూలం. సాయంత్రం వేళ చిన్న శుభవార్త అందుతుంది. మిథున రాశివారికి ఈరోజు మాటలే మీ ఆయుధం. మీ మాటల వల్లనే అవకాశాలు మీవైపు వస్తాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రేమలో చిన్న అపార్థం రావచ్చు, కాని అదే రోజు పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో కొత్త ఆలోచనలు మీకు పేరు తీసుకొస్తాయి. వ్యాపారంలో చర్చలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యంలో నరాల ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈరోజు విష్ణుమూర్తిని స్మరించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు శుభం. 5 సంఖ్య కలిసి వస్తుంది. మధ్యాహ్నం వేళ ఒక అనుకోని అవకాశం తలుపు తడుతుంది. కర్కాటక రాశివారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మీ జోక్యం అవసరం అవుతుంది. ప్రేమలో ఉన్నవారు భాగస్వామి భావాలను గౌరవిస్తే బంధం లోతుగా మారుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, కాని అదే మీ ఎదుగుదలకు కారణం. ఆర్థికంగా స్థిరమైన రోజు. ఆరోగ్యంలో కడుపు సంబంధిత జాగ్రత్త అవసరం. ఈరోజు శివుడిని స్మరించుకుంటే అంతర్గత శాంతి లభిస్తుంది. వెండి రంగు శుభం. 2 సంఖ్య అనుకూలం. రాత్రివేళ మంచి నిద్ర అదృష్టంగా మారుతుంది. సింహరాశివారికి ఈరోజు లోపల ఉన్న అగ్ని బయటకు రావాలని తపిస్తుంది. కొంత అసహనం ఉన్నా సరే అదే మీను ముందుకు నడిపిస్తుంది. కుటుంబంలో మాటల ఘర్షణ రావచ్చు, కానీ మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే పరిస్థితి చల్లబడుతుంది. ప్రేమలో మీ ఉనికి భాగస్వామికి ధైర్యం ఇస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. డబ్బు విషయంలో చిన్న హెచ్చరిక అవసరం. ఆరోగ్యంలో తలనొప్పి రావచ్చు. ఈరోజు సూర్యుని ధ్యానం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంగారు రంగు శుభం. 5 సంఖ్య కలిసి వస్తుంది. ఉదయం ఒక మంచి సమాచారం వినిపిస్తుంది. కన్య రాశివారికి ఈరోజు పాజిటివ్ శక్తితో నిండిన రోజు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ప్రేమలో నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పుల సూచనలు ఉన్నా అవి మీకే మేలు చేస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. ఆరోగ్యంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈరోజు సరస్వతీదేవిని స్మరించుకుంటే జ్ఞానం పెరుగుతుంది.
పసుపు రంగు శుభం, 5 సంఖ్య అనుకూలం. సాయంత్రం ఒక కొత్త ఆలోచన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. తులరాశివారికి ఈరోజు సమతుల్యత నేర్చుకునే రోజు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ప్రేమలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నా పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యంలో నిద్ర అవసరం. ఈరోజు లక్ష్మీదేవిని స్మరించుకుంటే మనసు తేలిక అవుతుంది. నీలం రంగు శుభం, 4 సంఖ్య కలిసివస్తుంది. మధ్యాహ్నం వేళ ఒక మంచి వార్త అందుతుంది. వృశ్చిక రాశివారికి ఈరోజు అంతర్గత మార్పుల రోజు. మీలోని సంకల్పశక్తి బలపడుతుంది. కుటుంబంలో లోతైన చర్చలు జరుగుతాయి. ప్రేమలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంలో యోగా ధ్యానం మంచిది. ఈరోజు వినాయకుని స్మరించుకుంటే అడ్డంకులు తొలగుతాయి. నీలం రంగు శుభం, 9 సంఖ్య అనుకూలం. సాయంత్రం వేళ ఒక పరిచయం అదృష్టంగా మారుతుంది. ధనుస్సు రాశివారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ కృషికి ఫలితం కనిపిస్తుంది. ఆర్థికంగా చిన్న లాభం ఉంటుంది. ఆరోగ్యంలో శక్తి పెరుగుతుంది. ఈరోజు కృష్ణుని స్మరించుకుంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. నీలం రంగు శుభం, 7 సంఖ్య కలిసివస్తుంది. ఉదయం ఒక మంచి ఆహ్వానం అందుతుంది. మకర రాశివారికి ఈరోజు బాధ్యతల రోజు. కుటుంబంలో మీమీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. ప్రేమలో నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పట్టుదల మెప్పిస్తుంది. ఆర్థికంగా ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్యంలో శరీరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు శివుడిని స్మరించుకుంటే స్థిరత్వం లభిస్తుంది. ఆకుపచ్చ రంగు శుభం, 5 సంఖ్య అనుకూలం. సాయంత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. కుంభరాశివారికి ఈరోజు ఆలోచనలకు కొత్త దారి కనిపిస్తుంది. కుటుంబంలో ఆనందకర క్షణాలు ఉంటాయి. ప్రేమలో సరదా సంభాషణలు జరుగుతాయి. ఉద్యోగంలో కొత్త ఆలోచనలను అమలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎదురుచూస్తున్న వార్త వస్తుంది. ఆరోగ్యంలో విశ్రాంతి అవసరం. ఈరోజు సాయినాథుని స్మరించుకుంటే మనసు నిశ్చలంగా ఉంటుంది. నీలం రంగు శుభం, 7 సంఖ్య కలిసివస్తుంది. మధ్యాహ్నం ఒక చిన్న అదృష్టం కనిపిస్తుంది. మీనం రాశివారికి ఈరోజు సున్నితమైన భావోద్వేగాల రోజు. కుటుంబంతో గడిపే సమయం మనసుకు హాయిని ఇస్తుంది. ప్రేమలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో కొత్త అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుంటారు. ఆరోగ్యంలో ధ్యానం ఉపశమనాన్ని ఇస్తుంది. ఈరోజు గణేశుని స్మరించుకుంటే మార్గం సుగమం అవుతుంది. పసుపు రంగు శుభం, 5 సంఖ్య అనుకూలం. రాత్రి ఒక శుభ సంకల్పం కలుగుతుంది. ఈరోజు మొత్తం మీ జీవితంలో ఒక చిన్న మార్పు పెద్ద ఆశగా మారే రోజు. భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిస్తే గ్రహాల శక్తి మీ వెంటే ఉంటుంది. మీరు వినే ప్రతి జ్యోతిష్యమాట మీలోని బలాన్ని గుర్తుచేసేందుకు మాత్రమే. తెలుగు జ్యోతిష్యవాణి మీ జీవిత ప్రయాణంలో ఒక దీపంలా వెలుగులు చిందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీకు శాంతి, ధైర్యం, అదృష్టం అన్నీ సమృద్ధిగా కలగాలని ఆశీర్వదిస్తూ, మళ్ళీ మరో రోజు మీతో కలుసుకునే వరకు నా నమస్కారాలు.